మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం నేను చదువుతాను. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతపడనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతపడకండి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతిస్తుంది. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్పబడిన రెండు ప్రాముఖ్యమైన మాటలు, దేన్ని గూర్చి చింతపడకండి. అది ఏమైనా కానీ, దేనిని గూర్చి కూడా, అది వివాహమైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది కుటుంబమేనైనా, ఏదైనా సరే దేవుని వాక్యం స్పష్టంగా డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, డోంట్ బి యాంగ్జియస్, దేన్ని గూర్చి చింతపడకు. 1 పేతురు 5వ అధ్యాయంలో అంటాడు, దేనిని గూర్చి చింతపడకండి, మీ చింత యావత్తు ఆయన మీదే వెయ్యండి. సామెతల గ్రంథం 16:3లో అంటాడు, మీకు చాలా పనులు ఉన్నాయి, మీకు చాలా కావాలి మీకు, కానీ మీ పనుల భారాన్ని మీ మీద వేసుకుంటే మీరు కుంగిపోతారు తప్ప ఏమీ సాధించలేరు. రేపటిని గూర్చి, ఎల్లుండిని గూర్చి, ఒక సంవత్సరం తర్వాత ఏం జరగబోతుందో అనే ఆలోచన చేస్తే మీరు కృంగి త్వరగా గోతులోకి వెళ్తారు. అందుకని సామెతల కథ చెప్తున్నాడు, మీ పనుల భారం అంతా ఆయన మీదే వెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తన బిడ్డల యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఇర్మియా గ్రంథంలో ప్రభువు రాయిస్తున్నాడు, మీ మీద నాకున్న ప్రణాళిక గొప్పదంటున్నాడు. మన మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక చాలా గొప్పది. మన ఆలోచనలేమో భూములు వెళ్తాయి, ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఆకాశం అంత ఉన్నతంగా ఉంటాయి. హల్లెలూయా. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. కానీ మనల్ని ఆలోచన చేయొద్దని మాత్రం దేవుడు చెప్పడు. మన పిల్లల్ని ఎలా పెంచాలో ఒక ఆలోచన చేసుకోవాలి, ఏం చదివించాలో ఒక ఆలోచన చేయాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలో ఒక ఆలోచన చేయాలి. అన్నీ చాలా మంచిది, కానీ చింతించవద్దు అంటున్నాడు ఆయన. ఒక ప్లాన్ చేసావు, జరగలేదు, సంవత్సరమైనా నెలైనా, యేసు ప్రభు దేన్నైనా ఒప్పుకుంటాడు, కానీ చింతపడేవాడంటే ఆయన అసహించుకుంటాడు. నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో చింతించిన రోజులు ఉన్నాయి. ఆ సమయాల్లో ఒక రకంగా నేను అనుకున్నాను, దేవుని బిడ్డనే అనుకున్నాను. కానీ ఈ వాక్యాన్ని ధ్యానించాక నాకు అర్థమైంది, నేను చింతించే కాలం అంతా దేవుడికి దూరంగా ఉన్నానని అర్థమైంది. దేవుణ్ణి నమ్ముకున్న ఏ బిడ్డ అయితే చింతిస్తూ ఉంటాడో అతడు దేవుడికి దూరంగా ఉన్నట్టు లెక్క. దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి అయితే పొరపాటును కూడా చింతించడు. బైబిల్ చెప్తున్నమాట. దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి, సర్వశక్తులైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు,
హెబ్రీ 13:5 రాయబడినట్లుగా నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు, ఏ సమస్య నన్ను ఏమి చేయలేదు, ఒక పూట నాకు ఆహారం లేకపోయినా నాకు ఏం జరగదు, నా శరీరంలో బలహీనత ఉన్నా నాకు ఏమి కాదు, కారణం నజరేయుడైన యేసు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా భర్తకి ఒక 10 రోజులు ఆదాయం లేదు, అయినా నాకేం నష్టం జరగదు. నా దేవుడు ఇంతకు మించి ఆదాయం నా భర్తకి ఇస్తాడు. నా పిల్లలు నా మాట వింటలేదు నిజమే, కానీ నా దేవుడు నాకు తోడుగున్నాడు. నా పిల్లలు ఒక రోజున నా మాట వినేటట్లుగా నా దేవుడు చేస్తాడు. నా పని ఏంటంటే నేను ప్రార్థన చేయటం ఒకటే పని. నేను చింతించి గుండెలు బాదుకొని జుట్టు పీక్కోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని ఎవరు ఆలోచిస్తారో తెలుసా? నజరేయుడైన యేసు నాకు తోడుగా ఉన్నాడు అనుకునే వాళ్ళు ఆలోచిస్తారు. నజరేయుడైన యేసుని నమ్మామని, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని పైకి చెప్తారు, అంతరంగంలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఆలోచన ఏంటి తెలుసా? దేవుడు నా ప్రార్థన వింటలేదే అని బాధపడుతుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనుకుంటారు. దేవుడు ఎప్పుడు మనకు దూరంగా ఉండడు. మనమే పాపం వల్ల, అవిధేయత వల్ల దేవుడికి దూరంగా జరుగుతాం. దేవుడు ఎప్పుడు ఒకచోటే ఉంటాడండి, మనమే ఆయనకి దూరంగా జరుగుతాం. బైబిల్ చెప్తుంది దేవుని కృపట మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదట. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో దేవుని కృపట శాశ్వతమైందట. ఇట్స్ ఎటర్నల్. అది ఎప్పుడు దేవుడు కృపామయుడు. ఆయన కృప మనకెప్పుడు దూరం కాదు. మరి ఎవరు దూరం అవుతున్నారు తెలుసా? మనమే దూరం అవుతున్నాం. ఒక గొడుగు మనం పట్టుకొని ఉన్నాం, దేవుడు ఒక గొడుగు మన మీద పెట్టాడు. కానీ కాసేపటికి నీకు ఎండ తగులుతుంది అంటే అర్థం నువ్వు గొడుగు కింద లేవు. దేవుడు జరగల, దేవుడు దూరంగా పోలా. ఎవరు పోయారో తెలుసా? దేవుని కృప నుండి నీవే దూరం అయ్యావు. నీ కృప నుండి దూరము కాగా. కానీ కృప నుండి మనం దూరమైనా ఈరోజు ప్రభు ప్రేమతో మనల్ని పలకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమతో పలకరిస్తున్నాడంటే, చింతించవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ పనుల భారం నా మీద పెట్టండి, మీ ఉద్దేశాన్ని నేను సఫలపరుస్తాను. ఈ చింత వల్ల జరిగే నష్టం మనకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు. ఈ రోజున ఆ విషయాన్ని మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చింత అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసండి? నాశనానికి తీసుకెళ్తుందండి. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్నామని చెప్తూ కూడా, యేసు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ కూడా, వారి వారి పరిస్థితులను బట్టి చింతిస్తూ, వారి వారి పరిస్థితులను బట్టి వేదన పడుతూ తెలియకుండానే గోతిలో పడిపోతున్నారు. తెలియకుండానే గోతిలో పడుతున్నారు. ఇంకా కఠినమైన పదజాలంతో చెప్పాలంటే తెలియకుండానే కృపకు దూరం అవుతున్నారు. తెలియకుండానే నాశనానికి అప్పగించబడుతున్నారు. అన్నిల గురించి నేను మాట్లాడట్లా, మన గురించే మనం మాట్లాడుకుందాం. తెలియకుండానే మీరు, నేను కూడా నా జీవితంలో చింతించి 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 ఎన్నోసార్లు దేవుని కృపకు నేను దూరమైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రభు మనల్ని అందరినీ బతిమలాడుతున్నాడు, మీరు చింతించి నా కృపకు దూరం కాకండి. నా కృపకు దూరం అయితే అది నా తప్పు కాదు, మీరు చేసుకునే తప్పే. మీలో ఎప్పుడైతే చింత ప్రారంభమవుతుందో దేన్ని గురించైనా క్రమక్రమంగా 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 దేవుని కృపకు దూరం అవుతారు. దేవుని కృపకు దూరం అయితే మనల్ని కాపాడేవాడెవడు లేడు. నజరేయుడైన యేసు కృపలోనే మనం ఉంటే నరమాత్రుడు మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. సాతాను మనల్ని ఏమీ చేయలేడు. కృపకు దూరం అయితే ప్రతి ఒక్కరికి మనల్ని దోచుకునే అవకాశం కలుగుతుంది, మనల్ని నాశనం చేసే అవకాశం కలుగుతుంది. చింత ఒక వ్యక్తి జీవితంలో చింత కారణం 3 కారణాలు మీకు చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22-23 వాక్యాల్లో చూసినట్లయితే అక్కడ దైవజనుడైన సమూయేలు రాజైన సౌలుతో అంటున్నాడు,
మాట వినుట శ్రేష్టము కదా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా, నువ్వెందుకు మాట వినలేదు అని అడిగాడు. ఆ 15వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే దేవుడు సౌలు రాజుతో సమూయేలు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట, అమాలేకీయులందరినీ నాశనం చెయ్యి, అమాలేకీయుల జంతువుల్ని కానీ మనుషుల్ని కానీ ఎవరిని కూడా పొరపాటును కూడా నువ్వు సంహరించు, అందులో ఏది కూడా మీరు ముట్టవద్దు, తేవద్దు, సంహరించేయండి, సర్వనాశనం చేయండి, శత్రువుల్ని సాతానుని సంపూర్ణంగా ఓడించండి. సాతాను విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. సాతాను గాన్ని సంపూర్ణంగా నాశనం చేయగలగాలి. అపవాదిని ఎదిరిస్తే ఒక గంట సేపు ఎదిరించి ఊరుకోకూడదు. జీవితం అంతా అపవాదిని ఎదిరించగలిగే ఆత్మశక్తిని మీరు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొద్ది గదిలో పోయి ప్రార్థన చేసుకొని వచ్చి అప్పుడు తల మీద చేయి పెడతాను అనకూడదు. ఏ క్షణంలో అపవాది నీ జీవితంలో కార్యం చేయాలనుకున్నా, నీ సంఘ బిడ్డల జీవితంలో కార్యాలు చేయాలనుకున్నా, ఒక దైవ సేవకుడిగా ప్రతి క్షణం అపవాదిని గద్దించగలిగే ఆత్మాభిషేకాన్ని పొంది ఉండాలి. దైవ సేవకుడైతే, కుటుంబ యజమానుడైతే తన కుటుంబం మీద అపవాది దాడి చేస్తున్నప్పుడు వాడిని జయించగలిగే ఆత్మాభిషేకం ఆ కుటుంబ యజమానురాలు పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి దయ్యం పట్టిందన్న ఒకసారి రమ్మంటున్నారు మిమ్మల్ని అంటే, గదిలో పోయి గంట ప్రార్థన చేసి వస్తానులే అన్నాడంట ఒక పాస్టర్. అంటే గదిలోకి పోయి ఎందుకు ప్రార్థన చేసి వస్తామంటే ఆత్మాభిషేకం పొంది వస్తాడంట. అంటే ఈ లోపల ఆత్మాభిషేకం లేదా? గదిలోకి పోయి ప్రార్థన ఆ క్షణంలో చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు రాత్రి ప్రార్థన చేసావు కదా. పందెపు రంగంలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు కబడ్డీ ఆడదామంటే కబడ్డీ ఆటలు సిద్ధపడతాడు, కబడ్డీ ఉన్నోడు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఖోఖో గేమ్ ఆడదామంటే ఖోఖోకి రెడీ అవుతాడు. కొట్లాటకి ఎవరైనా మన మీదకి వచ్చారనుకోండి, కొట్లాట నేర్చుకొని రావాల పోయి మన చెయ్యి ఆటోమేటిక్గా ఎత్తుతామా లేదా వాడి మీదకి? ఎత్తేస్తాం. ఆత్మాభిషేకం ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్. సాతానుని బలమైన ఆత్మాయుధాల చేత సర్వనాశనం చేయమని దేవుడు మనకు సెలవిచ్చాడు. ఆ రోజున సౌలు రాజుకి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా చెప్పాడు, సాతాను మీకు విరోధంగా ఉన్న అమాలేకీయులు మొత్తాన్ని సర్వనాశనం చేసి రమ్మంటే, సౌలు రాజు ఏం చేశాడు తెలుసా? బలమైన కొన్ని ఎద్దుల్ని, బలమైన కొన్ని జంతువుల్ని, అంతేకాకుండా ఆ దేశపు రాజును కూడా తీసుకొని వచ్చాడు. యుద్ధానికి వెళ్ళి ఓడించాడు. దేవుడు చెప్పింది సమస్తాన్ని నాశనం చేయమన్నాడు. అపవాదికి సంబంధించింది ఏది కూడా మన దగ్గర ఉంచుకోకూడదు. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక ఆమె విగ్రహారాధన నుంచి ప్రభు దగ్గరకు వచ్చింది, అన్ని పడేసింది. కానీ పురాతన కాలం నుంచి గోడలో ఒక చిన్న గూడు ఉంటుందంట. ఆ గూడులో ఇంతది ఒకటి ఉంటుందంట, ఇంతది. ఆ ఇంతదాన్ని మాత్రం తీల. ఎందుకంటే మా వంశపారంపర్యంగా వస్తున్నదండి ఆ బొమ్మ, దాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నీ తీసేసాం కదా, మా ఇంటి అంతా బైబిలే, యేసుప్రభు క్యాలెండర్లే అన్నది. రక్షణ పొంది 10 ఏళ్ళు అయింది. ఆమె తల మీద చేయి పెట్టినప్పుడల్లా ఆమె కాదు, ఆమె మనవడు కూడా పడిపోతున్నాడు. ఏంద్రా ఈ బలహీనత కారణం అంటే పాస్టర్ గారు చెప్పారు, అన్న అన్నీ తీసింది కానీ ఆ గూళ్ళో బొమ్మ మాత్రం తీయలేదన్న. ఆ పాపాన్ని అట్టే ఉంచుకుంది. సైతానుకు చోటిచ్చింది ఆ మనిషి. ఈ రోజు కూడా ఆ కుటుంబాన్ని పాడు చేస్తూనే ఉంది. నేను మందిరానికి వెళ్ళినప్పుడు నా తల మీద చేయి పెట్టమంటే నేను పెట్టను. ఎందుకంటే నేను పెడతా, నువ్వు పడిపోతావు. ఇదే రామాయణం. నువ్వు అది తీసావా? అయ్యా మా ముత్తాతల నుంచి వస్తుంది అయ్యా, నువ్వు అది తీసి తర్వాత నా దగ్గర రమ్మన్నా. నేను అది ఈ రోజుకి తీయలే. ఇట్లాంటి విశ్వాసులు చాలామంది ఉంటారు. పాపాన్ని శాంతం నాశనం చేయరు, కొంచెం దాచుకుంటారు. పాపాన్ని నాశనం చేయరు. ఒకప్పుడు చేసిన పాపాలను గురి తలుచుకొని గుటకలు మింగుతుంటారు కొంతమంది. అబ్బా ఆ రోజు భలే ఉందరా ఆనందంగా అంటుంటారు. ఆ రోజు తాగింది ఎంత టేస్ట్గా ఉందో. ఇప్పుడు కూడా కొంతమంది పాస్టర్లను కదిలిచ్చు, ఆ రోజు ఫుల్ బాటిల్ తాగానన్న, అబ్బా భలే ఎంత ఆనందంగా చెప్తాడో పాపం గురించి చెప్పేటప్పుడు. ఎందుకంటే వాడు ఇంకా అందులో ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం గురించి చెప్పేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నాలాంటి దౌర్భాగ్యుడిని ఇంత దుర్మార్గాలు చేశాను, నన్ను దేవుడు రక్షించాడని దీనుడిగా చెప్పేవాడే నిజమైన సాక్షి.
ఆ రోజు నేను కోడితే ఒకడు కింద పడిపోయాడు అన్నాడు అనుకోండి సంతోషంగా, ఈడు తన బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడని అర్థం. సాక్ష్యంని కూడా జాగ్రత్తగా గమనించాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత దుర్మార్గుడిని రక్షించిన దేవుణ్ణి గణపరిచేటప్పుడు ఎంత దీనులమై కన్నీటితో సాక్ష్యం చెప్పేవాళ్ళని నేను చూశాను. నాకైతే సాక్ష్యం చెప్పుడు కన్నీరు రాదు, కానీ రాలేదు ఎప్పుడు. నేను ఏడవలా, ప్రయత్నం చేసే కానీ నా వల్ల కాల. ఇది నా సాక్ష్యం అంతే. నటించడం చేత కాదు కనుక నేను ఎప్పుడు ఏడవలా. కానీ నాలాంటి దుర్మార్గుడిని మార్చిన దేవుణ్ణి గణపరిచేటప్పుడు ఇంత పాపాలు చేస్తే దేవుడు ఎట్లా నన్ను క్షమించాడా అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వము నాశనం చేసిరారా అంటే కొంత పాపాన్ని దాచుకొని తీసుకొని వచ్చాడు సౌలు. సమూయేలు ప్రవక్త వచ్చాడు, అంతా చేసావా, దేవుడు చెప్పిందంతా చేశానండి అన్నాడు. అయితే ఆ రంకెలేంటి, ఆ రంకెలేంటి, ఆ శబ్దాలేంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ దేవునికి బలిగా అర్పిద్దామని అమాలేకీయుల దగ్గర నుంచి కొన్ని ఎద్దులు, బలమైన ఎద్దులు మన దేవునికి బలిగా అర్పించడం కొరకు నేను తీసుకురాలా, నాతో వచ్చిన ఇశ్రాయేలు సైన్యం తీసుకొని వచ్చింది అని చెప్పాడు. రాజు తెమ్మనకుండా వాడు తెచ్చే అవకాశమే లేదు. అక్కడ అబద్ధం ఆడాడు. మొదట అవిధేయత చూపించాడు, రెండవది అబద్ధం ఆడాడు. మాట వినమని చెప్పాను కదా, ఎందుకు మాట వినలేదు అన్నాడు సమూయేలు. వెంటనే అభిషేకం నీకు దూరం అయిపోతుందని దేవుడి దగ్గర నుంచి ప్రవచనం వచ్చింది. వెంటనే సౌలు పశ్చాత్తాపడి మోకాళ్ళ మీదకి వచ్చి ఉంటే కృపకు దూరమైన సౌలుని మరలా తిరిగి దేవుడు తన కృపలోకి తెచ్చుకునేవాడు. కానీ సౌలు పశ్చాత్తాపడినట్టుగా నటించాడు. కానీ సమూయేలు బలి అర్పించనని వెనుక తిరిగిపోతుంటే నలుగురు మధ్యలో మెప్పు కోసం ప్రవక్తనే బలవంతం చేసినట్లుగా మనం చూడొచ్చు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజు, అభిషేకించబడిన ఒక రాజు దేవుని మాటకు అవిధేయత చూపించడాన్ని బట్టి, నిజమైన పశ్చాత్తాపాన్ని ప్రకటించకపోవడాన్ని బట్టి, అబద్ధం ఆడేదాన్ని బట్టి అతడు దేవుని కృపకు దూరమై ఆ 15వ అధ్యాయం నుంచి మీరు ప్రారంభిస్తే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం దాకా సౌలు చింత 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 చింతతోనే బతికాడండి. ఎంత చింత అంటే నా కుమారుడైన యోనాతానికి రాజ్యం ఎక్కడ రాకుండా పోతుందోనని భయం. దావీదును ప్రజలందరూ గొల్లియాతును చంపాడని మెచ్చుకున్నారు. దావీదు ఎక్కడ రాజు అవుతాడని భయం. దావీదును చంపాలని ఆలోచన. రాజ్యభారం అంతా వదిలేసి దావీదును చంపడం కోసమే పరిగెత్తాడు. అరణ్యాలు అరణ్యాలు కొండలంతా తిరిగాడు. నిజంగా సౌలు లాంటి చింత, వేదన ఎవడు అనుభవించకూడదని నేను కోరుకుంటున్నాను. 15వ అధ్యాయం నుంచి ప్రారంభమైందండి సౌలు పతనం. 31వ అధ్యాయం దాకా కొనసాగింది. ఒక వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే అతని జీవితంలో ప్రవేశించే చింత చచ్చేదాకా వదలదండి. అతన్ని మరణానికి తీసుకెళ్తుంది. మీ జీవితంలో చాలాసార్లు చింతించుంటారు. మీరు విడుదల పొందారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణానికి మనల్ని మన చింత తీసుకెళ్ళలేదు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రభు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేన్ని గురించి చింతపడకండి, జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది. మనం చింతపడి ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుడు ఎవరికి ఎలాంటి భర్తనివ్వాలో, ఎలాంటి భార్యనివ్వాలో, ఎవరికి ఎవరిని జతపరచాలో దేవుడు నిర్ణయించి ఉంటాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాకు తగిన భర్త కాదు, తగిన భార్య కాదని నువ్వు అనుకుంటే ఎర్రోడివి నువ్వు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. హిందువులకైనా, మహమ్మదీలకైనా, క్రైస్తవులకైనా దేవుడు గంతకు దగ్గ బొంతనే సమకూరుస్తాడు. నీకు ఆ భర్త కాకపోతే నువ్వు ఆగవు, నీకు ఆ భార్య కాకపోతే నువ్వు ఆగవు. నేను ఆ విషయం ఎక్కడైనా చెప్తాను. నా భార్య నాకు భార్యగా ఇచ్చినందుకు నేను కనుక ఆమెను భార్యగా నాకు ఇవ్వకపోతే నేను అసలు భూమి మీద ఉండేవాడిని కాదు ఇప్పటిదాకా. నాలాంటి భర్తను ఆమెకి ఇచ్చి ఉండకపోతే ఆమెకు అంత సహనం వచ్చేది కాదు. చాలా సెన్సిటివ్ ఆమె. అందుకని ఎవరు ఏం చింతపడబాకండి.
నా కర్మగాలి ఇట్లాంటి వాడు దొరికాడు అనుకోబాకండి. మీకు దొరికినోడే కరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీకు దొరికిందే కరెక్ట్. హల్లెలూయా. ఆ ఎలాంటిదైనా సరే మీకు దొరికిందే కరెక్ట్. చింతపడ్డావంటే నువ్వు దేవుని కృపకి దూరం అవుతావు. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వాక్యం అనుకుంటాను, మీరు చూసుకుంటే, తన కత్తి మీద తానే పడి సౌలు మరణించాడు. ఆ 31 అధ్యాయాలంతా 31 అధ్యాయం చూస్తే తన కత్తి మీద తానే పడి మరణించాడు. చింత, యాంగ్జైటీ, వేదన ఒక వ్యక్తిని, అభిషేకించబడిన ఒక వ్యక్తిని ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ఆలోచించండి. ఈరోజున యేసు రక్తంలో కడగబడిన మనలో ఒక్కరోజు కూడా మనం చింతించకూడదు. దేని గురించి ఒక్కరోజు కూడా చింతపడటానికి వీల్లేదు. మనకెవరున్నారు తెలుసా? నజరేయుడైన యేసు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కలవరపడకండి, దిగులు పడకండి. మీ చింతంతా నా మీద వేయమని ప్రభువు చెప్తున్నాడు. మీకు శోధనలు వస్తాయని ప్రభువే చెప్పాడు. మీరు హింసించబడతారని ప్రభువే చెప్పాడు. మీరు ద్వేషించబడతారని ప్రభువే చెప్పాడు. మీ కష్టాలు సహజమే అని ప్రభువు చెప్పాడు. క్రైస్తవం అంటే సుఖంగా ఉండేదే కాదు, కష్టాలు కూడా ఉంటాయని చెప్పాడు ప్రభు. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదంటే నాకు డబ్బులు కట్ల మీద పడుకోవాలంటే అవుతుందా? నీకు లేమి కలగదంటే నిజంగా భక్తిలో ఉంటే నీకు అన్నం తినటానికి లేకుండా దేవుడు చేయడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మనం ఉండేదే 10% భక్తి లేదు. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. చదువు 123 కీర్తన చదువు పిల్ల చదువు, అమ్మాయి చదువు, రాత్రంతా చదివించినా నీకు డబ్బులేమే రావు. అసలు ఉండాలి కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే యెహోవా కాపరిగా ఉండేవాడు ఎలా ఉండాలో అలా బతకాలి కదా. నీతి గలవాడిగా బతకాలి కదా, న్యాయంగా బతకాలి కదా, అబద్ధం ఆడిన వాడిగా బతకాలి కదా, దేవుని మాటలన్నిటికీ విధేయత చూపించేవాడిగా బతికితేనే కదా నీకు లేమి కలగకుండా ఉండేది. నేను అబద్ధాలు ఆడతాను, నేను మోసాలు చేస్తాను, ఆదివారం మాత్రం చర్చికి వస్తాను, యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. ఎట్ట కుదురుతుంది? దేవుని బిడ్డలైన మనల్ని నాశనం చేయాలనుకున్నాడు హామాన్ అనే ఒక దుర్మార్గుడు. ఎవరిని బట్టి? మొర్దెకై అనే ఒక దేవుని బిడ్డను బట్టి. మొర్దెకై తప్పు చేశాడా లేదా, అది పాపమా కాదా పక్కన పెడితే, ఒక వ్యక్తిని బట్టి వాడి జనాన్నంతా చంపాలనుకోవటం అన్యాయం. ఎందుకు ఇతనికి ఆలోచన వచ్చిందంటే ఇతనిలో ఉన్న గర్వం. ఆ గర్వం ఏం చేసిందంటే ఇతన్ని మొర్దెకైని ఎప్పుడు చంపుదామా, మొర్దెకై జనాల్ని ఎప్పుడు చంపుదామా, ఇతను చింతిస్తూ ఒక రోజున 75 అడుగుల ఉరికొయ్య తయారు చేశాడు. 75 feet ఉరికొయ్య తయారు చేశాడు. ఇక మరుసటి రోజు రాజుకు చెప్పి మొర్దెకైని ఉరిదీయించాలనుకున్నాడు. ఆ తదుపరి యూదులందరినీ సంహరించాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం వల్ల ఒక వ్యక్తిని నాశనం చేయాలనుకున్న వ్యక్తి, ఇందాక దైవజనుడు చెప్పినట్లుగా, వాడు తవ్విన గుంటలో వాడే పడ్డాడు అనే మాట నిజమైంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ రాత్రి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో రాజుకు నిద్ర పట్టక రాజ సమాచార గ్రంథం చదివినప్పుడు మొర్దెకై రాజుకు ఒక రోజున మేలు చేశాడని ఆ పుస్తకంలో రాయబడింది. మొర్దెకైని ఉరిదీయాలనుకున్న హామాను చేతనే రాజు మొర్దెకైకి సన్మానం చేయించాడు. ఎస్తేరు చెప్పిన మాట విన్న రాజు హామానుని మొర్దెకై కోసం తయారు చేసిన ఉరికొయ్య మీదనే హామాను రాజు ఉరి తీయించాడు. కానీ గర్వించేవాడికి అర్థం కాదు గర్వం వల్ల తనకే నాశనం వస్తుందని. హామానుకి అర్థం కాల తన గర్వము తన్నే నాశనం చేస్తుందని. తన గర్వం వల్ల ప్రతిరోజు నిద్ర పట్టేది కాదు, దిగులుగా ఉండేవాడు. ఇంటికి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యి ఉండి కూడా, ఏంటి నా భర్త మొర్దెకై బతికున్నంత కాలం నాకు సంతోషం లేదు. గర్వము, వాడిలో అహంకారము వాడిని చింతలోకి తీసుకెళ్ళింది. ఆ చింత ఒక వ్యక్తిని నాశనం చేయాలని తలంపు కలిగించింది. ఒక వ్యక్తిని నాశనం చేయాలనుకునే తలంపు ఇతని గర్వం వలన ఇతనికే నాశనాన్ని తీసుకొచ్చింది. గర్వము నాశనానికి నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు మనలో ఎక్కడా కూడా గర్వానికి చోటు ఇచ్చాము అంటే చింత మనలో స్టార్ట్ అయినట్టే లెక్క. గర్విష్టి ఏంటంటే దేనికి తగ్గించుకోలేడు గనక తన భార్య
అట్ట కాదు అన్నదనుకోండి, వీడి వెంటనే చింత స్టార్ట్ అయిపోద్ది. తన భర్త ఇలా కాదన్నాడు అనుకోండి, ఆ మనిషిలో చింత ప్రారంభమైపోద్ది. కొడుకు ఏదైనా సలహా ఇచ్చాడు అనుకోండి, నువ్వేంటో నాకు ఇచ్చే సలహా అని కొడుకు మీద వేదన స్టార్ట్ అయిపోద్ది. వాడు నా కొడుకు నన్ను ఎదిరించాడు, ఇదే మంట లోపల. దానివల్ల నాశనం ఎవరికో తెలుసా? గర్వించే నీకే. హామానే నాశనం అయిపోయాడు. ఆ తర్వాత చూస్తే అతని 10 మంది కుమారులు ఒకే రోజున ఉరి తీయబడ్డారు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యానికి అవిధేయత చూపించకండి, ఏ విషయంలో కూడా గర్వించకండి. ఈ 2 మనలో ఉంటే మనల్ని చింతలోకి తీసుకెళ్తాయి. ఆ చింత మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. చివరిదిగా చెప్పి నేను ముగిస్తాను. చివరిదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు మీకు బాగా తెలుసు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము మీరంతా చదువుకుంటే, 1, 2, 3 వాక్యాలు చదువుకుంటే, ఒక పేదోడు ఉన్నాడండి, నాబోతు. అతనికి ఒక ద్రాక్ష తోట ఉందండి. ద్రాక్ష తోట రాజనగరం ఆనుకొని ఉందండి. రాజు ఆ ద్రాక్ష తోట చూసినప్పుడల్లా, ఎవరిది ఇది? నాబోతు ప్రార్థనాపరుడు, ద్రాక్ష తోట బాగా కాస్తుంది, నా రాజనగర్ పక్కన ఇంత అందమైన ద్రాక్ష తోట ఎవరిది ఇది? అయ్యా పేదోడిదయ్యా, వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర నుంచి 2 ఎకరాలు వచ్చింది, ఇశ్రాయేలు స్వాస్థ్యం అది, అవునా? నా రాజనగర్ పక్కన ఇంత అందమైన తోట ఒక పేదవాడి కొంటాం నేను చూడలేకపోతున్నాను. అసూయ, జలసి. అసూయ ఏం చేసింది తెలుసా? ఆహాబ్ అనే ఇశ్రాయేల్ రాజుని చింతకు లోను చేసింది. రోజు ద్రాక్ష తోట చూడటం, చింతతోనే పడుకోవటం. ఎంత మంచి ద్రాక్ష తోట, నా రాజనగర్ పక్కన నాకు లేదే, ఎంత బాగా ఇల్లు కట్టారు, మా తమ్ముడు ఎంత చక్కటి ఇల్లు కట్టుకున్నాడు, నాకు లేదే, నా బతుకు పూరి గుడిసెలోనే అయిపోయిందే. ఏమండి, నా తర్వాత హైదరాబాద్ వచ్చాడు, నా కళ్ళ ముందు ఎంత సంపాదించాడు, నేను సంపాదించలేకపోయాను. నా దగ్గర ఇదే మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. నేను వచ్చి 50 ఏళ్ళు అన్నా, వాడు 10 ఏళ్ళు అయింది వచ్చి హైదరాబాదు, 4 ఇళ్ళు కొనేసాడు, నాకు 1 ఇల్లు కూడా గతి లేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీకు ఏముంది లోపల? ఏముంది నీకు? అసూయ, జలసి. నాకు లేదు అనొద్దు, ఉంది, ఖచ్చితంగా ఉందండి. 2 మగపిల్లలు పుట్టారే, నాకు 2 దయ్యాలు పుట్టినాయే, లేదనొద్దమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, లేదనొద్దు. ఇది అసూయే, ఇది ఖచ్చితంగా అసూయే. ఎన్వి, అసూయ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రకమైన అసూయ అయినా పాపమే. అది చింతకు తీసుకెళ్తుంది, అది నాశనానికి తీసుకెళ్తుంది. నాబోతు ద్రాక్ష తోటను చూసి చింత పడుతూనే ఉన్నాడు. ఇక్కడ కూడా భార్య ఇంటర్ఫేర్ అయింది. ఎందుకు నా భర్త అందగాడివి, ఎందుకు చింతపడుతున్నావు అని అడిగింది రాజుగారిని. ఈ భార్య సామాన్యురాలు కాదు, సీదోనీయుల వంశానికి చెందింది ఈమె. ఎజబెల్ తెలుగులో. సీదోనీయుల వంశం అంటే విగ్రహారాధన వంశం. అది ఈ దరిద్రుడు ఇశ్రాయేలు దేవుడిని ఎరిగినవాడు విగ్రహారాధికురాలను చేసుకొని విగ్రహారాధన ఆమె చేస్తుంటే వీడు భరించాడు, సహించాడు. ఇతను కూడా విగ్రహారాధన చేస్తున్నాడు, యెహోవా దేవుడినే మర్చిపోయాడు. ఇదొక బ్యాచ్ అన్నమాట. సేమ్ సొలొమోన్ పతనమైనట్టుగానే ఇతని పతనం కూడా జరిగింది. ఇతని పతనం మహాఘోరం. ఇతను మరణించినప్పుడు కుక్కలు, ఆ యెజబెలు మరణం ఘోరమైన మరణమే. ఆమె శరీరంలో పార్ట్లు ఎక్కడెక్కడ కనపడలా. ఇతను అహాబ్ మరణించినప్పుడు కూడా ఆ కొలను దగ్గర ఇతని శరీరాన్ని కడగటానికి వస్తే ఆ రక్తాన్ని కుక్కలు నాకాయి. అంత భయంకరమైన మరణం పొందాడు ఇశ్రాయేలు దేవుని యొక్క భక్తుడు. ఒకప్పుడు ఇశ్రాయేలు దేవుడు నియమిస్తే రాజు అయిన వ్యక్తి. అతని పతనానికి కారణం ఏంటంటే కేవలం అసూయ. అతను ఇంకా చాలా చెడు కార్యాలు చేశాడు, కానీ ప్రాముఖ్యమైన కారణం అసూయ. అసూయతో అతను ఏ రోజుకి ఆ రోజు వేదన పడుతుండేవాడు. భార్య అడిగింది, ఎందుకండి వేదన పడుతున్నారు? ఆ ద్రాక్ష తోట నాబోతు అనేవాడిదట.
నేను దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. రాజనగర్ పక్కన ఇంత అందమైన తోట ఒక పేదోడు కొంటాం నాకు నచ్చలా. ఏముందండి, నువ్వు రాజు, సింపుల్, నువ్వు రాజువి, వాడిని పిలువు, ద్రాక్ష తోట నాకు ఇచ్చేరాను, ఈ 2 ఎకరాలు నీకు వేరే చోట ఇస్తానని చెప్పమన్నది. నాబోతును పిలిచాడు. నాబోతు, నీ 2 ఎకరాలు నేను తీసుకుంటాను, నేను కూరగాయ మొక్కలు వేసుకుంటాను అందులో. నాబోతుకేమో జీవనం, ద్రాక్ష తోట జరుగుతుంది అందులో, ఇతనికేమో కూరగాయల మొక్కలు వేసుకుంటాడంట. రాజుగారికి ఎన్ని ద్రాక్ష తోటలు ఉంటాయి చెప్పండి? నాబోతు అన్నాడు, రాజా, ఇశ్రాయేలు స్వాస్థ్యం ఒక గోత్రంలో నుంచి మరొక గోత్రంలోకి పోకూడదు. నాబోతు గోత్రం వేరు, ఆహాబు గోత్రం వేరు. ఇశ్రాయేలు స్వాస్థ్యం ఒక గోత్రంలో నుంచి ఒక గోత్రంలోకి పోకూడదు. అది నా తాతల దగ్గర నుంచి వచ్చింది, నేను ఇవ్వను, నేను అమ్మను అన్నాడు. ఇంకా ముఖం మూతి ముడుచుకున్నాడు. భార్య అంటుంది, వాడు అమ్మనంటే ఊరుకుంటావా నువ్వు? సాక్షుల్ని పెట్టు, రాజును తిట్టాడనే నేరం మోపు, రాళ్ళతో కొట్టి చంపి వాడి ద్రాక్ష తోటను మనమే స్వాధీనం చేసుకుందాం. నాబోతుని పిలిచారు, సాక్షుల్ని పిలిచారు. నాబోతు, రాజుగారిని తిట్టావంట కదా. నేను ఎక్కడ తిట్టానయ్యా? తిట్టావురా నా ఎదురుగానే, సాక్షి నెంబర్ 1. తిట్టావురా నా ఎదురుగానే, సాక్షి నెంబర్ 2. తిట్టావురా నా ఎదురుగానే, సాక్షి నెంబర్ 3. నేను తిట్టలేదు. లేదు, నువ్వు తిట్టావు. నేరం రుజువు చేయబడింది. నాబోతుని రాళ్లతో కొట్టి చంపారు. ఎక్కడ నాబోతుని రాళ్లతో కొట్టి చంపారో ఆ చోటనే ఆహాబు ఘోరమైన మరణాన్ని పొంది అతని రక్తం ఏరులై ప్రవహించిన పరిస్థితి, కుక్కలు అతని రక్తాన్ని నాకే పరిస్థితి ఏర్పడింది. దీని అంతటి కారణం ఏంటి తెలుసా? జెలసీ, అసూయ. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక పేదవాడి మీద ఒక వ్యక్తి యొక్క అసూయ అతని నాశనాన్ని తీసుకొని వెళ్ళింది. కనీసం భార్య అయినా అలా అసూయ పడకూడదండి, అది నాశనాన్ని తీసుకుపోతుందని చెప్పలా. మొట్టమొదట దేవుని వాక్యానికి మనం చూపించే అవిధేయత మనల్ని చింతకు నడిపిస్తుంది, యాంగ్జైటీకి తీసుకెళ్తుంది. రెండవది, మనలో గర్వం ఉంటే ఖచ్చితంగా మనల్ని చింతలోకి వెళ్ళిపోతాం. ఒక రోజున ప్రతి దానికి చింతిస్తాడు గర్విష్టివాడు, దేన్ని సహించలేడు గర్విష్టివాడు. అది అతనికి నాశనాన్ని తీసుకెళ్తుంది. అసూయ. ఒకళ్ళు ఎదుగుతుంటే, ఒక కుటుంబం బాగుపడుతుంటే, ఒక సేవ బాగుపడుతుంటే, ఒక విశ్వాసి బాగుపడుతుంటే, ఒక చదువుకున్న బిడ్డ మంచి ఉద్యోగం చేస్తుంటే తట్టుకోలేని గుణం అసూయ. ఏ పిల్లోడైనా మన పిల్లోడిగా భావించే స్వభావం ఉండాలండి క్రైస్తవుడికి. అసూయ ఏం చేస్తుందో తెలుసండి, ఒకరోజు నేను చింతలోకి తీసుకెళ్తుంది. ఆ కుటుంబం మీద అసూయ పడి 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 చింతించి 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 ఆ చింత ఆహాబు రాజును నాశనాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోయింది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రము నాయన. మాలో ఎక్కడా ప్రభువా చింత అనేది లేకుండా సహాయం చేయండి. మీరున్నారు, మీరు సహాయం చేస్తారనే ఒక గొప్ప నమ్మకం, నా విమోచకుడు సజీవుడనే నమ్మకం మాకు దయచేయండి నాయన. నజరేయుడైన యేసు మాకు తోడుగా ఉన్నాడని నమ్మకం దయచేయండి నాయన. మేము ఎక్కడ కూడా నీ వాక్యానికి అవిధేయత చూపించకుండా నాయన, మాలో గర్వం అనేది రాకుండా సహాయం చేయండి నాయన. నీ వాక్యానికి ఎప్పుడు మమ్మల్ని విధేయులుగా మార్చండి, మమ్మల్ని దీనులుగా మార్చండి ప్రభువా. మేము ప్రతి ఒక్కరిని ప్రేమించేవారిగా, ఎవరన్నా మా కళ్ళ ముందే బాగుపడుతుంటే ఎదుగుతుంటే సంతోషించేవారిగా మమ్మల్ని మార్చండి. అసూయపడేవారిగా ఉండనీయకండి నా తండ్రి. నాయన, ఈ ముగ్గురు జీవితాల్లో నాశనం ఏ విధంగా జరిగిందో అలాంటి నాశనం మా మీదకి రాకుండా ఇప్పటి వరకు మమ్మల్ని తప్పించారు తండ్రి, మీకు వందనాలు. ఇక మీదట కూడా ఆ అవలక్షణాలు మాలో లేకుండా మమ్మల్ని దీనులుగా విధేయులుగా ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం. అనేకులను ప్రేమించేవారిగా మమ్మల్ని మార్చి తగిన బహుమానాలు మేము అనుభవించే భాగ్యం దయచేయమని. మీరు దీనులు కనుకనే హెచ్చింపబడ్డారు తండ్రి, కుడిపార్శ్వమున కూర్చున్నారు తండ్రి, మీకు స్తోత్రం. ఆ విధంగా మీరు ఆకడలో ఎత్తబడే సంఘముగా మేము ఉండే భాగ్యం దయచేయమని. ఈ సంఘాన్ని, దైవ సేవకుడిని, తన భార్యని, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలను ఆశీర్వదించమని, నన్ను, నా పిల్లల్ని, వారి పిల్లల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.